ప్రజా మానవ హక్కుల పిహెచ్ఆర్సి రాయలసీమ జోన్ మైనార్టీ ప్రధాన కార్యదర్శిగా హిందూపురం పట్టణానికి చెందిన డాక్టర్ ఎస్ హఫీజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం పట్టణంలో పిహెచ్ఆర్సి జాతీయ కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు నాగేంద్ర, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సైపుద్దీన్, సత్య సాయి జిల్లా అధ్యక్షులు సయ్యద్ రఫీ చేతు అధ్యక్షులు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతన రాయలసీమ జోన్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన వంతుగా మైనార్టీ సమస్యల పరిష్కారం దిశగా ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు. నమస్తే, నా పేరు డాక్టర్ హఫీజ్. మన హక్కుల కమిటీ రాయలసీమ జోన్ మైనారిటీస్ సెల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినాను. ఈ చేపట్టిన తక్షణమే మన అనంతపురం జిల్లా యొక్క జామియా మసీదు అవతవకల పైన ఒక నాకు రిపోర్ట్ వచ్చింది. అది వచ్చి ముతవల్లి షఫీవుల్లా సానియా ముతవల్లి, అతని కుమారుడు కేఎం షకీల్, వీళ్ళు గత 45 సంవత్సరాల నుండి మన అనంతపురం జిల్లా యొక్క మసీదుని వాళ్ళ హస్తగతం చేసుకుని ఎవరికి దగ్గర రాకుండా మన మైనారిటీస్ అందరికీ అన్యాయం చేసి మసీద్ యొక్క ఫండ్స్ అన్నీ వీళ్ళే తినేసి అందరికీ అన్యాయం చేస్తున్నారు. ఎవరు వచ్చిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్లకు భయపెట్టించి భయభ్రాంతుల్ని చేసి ఈ విధంగా అందరి మీద చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఈ బాధ్యతలు చేపట్టిన తక్షణమే మన అనంతపురం జిల్లా సప్తగిరి సర్కిల్లో మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరియు తర్వాత మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ అజీజ్ గారికి విన్నపం చేసుకోవడం ఏమంటే, వీరిని తొందరగా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీళ్ళని ఆ పదవుల నుంచి డిస్మిస్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. ఎందుకంటే పదవుల్లో ఉంటే మళ్ళీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. అందుచేత వీళ్ళని ఫస్ట్ డిస్మిస్ చేసి సిట్టింగ్ జడ్జితో వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి గత 45 సంవత్సరాల నుండి ఉన్న ఫండ్స్ని ఏ విధంగా అవతవకలు చేసినారో అన్నీ కనిపెట్టి వీళ్ళని న్యాయపరంగా మీరు చర్యలు తీసుకుంటారని నేను మన హక్కుల కమిటీ నుండి నేను విన్నవించుకుంటా ఉన్నాను.